జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని భారత ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించిన సందర్భంగా బీజేపీ నియోజకవర్గం శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ ప్రాంగణంలో స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే, బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జి పెరుమాండ్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలందరూ చాలా మద్దతు ఇచ్చారు. మరి ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ గారిని గెలిపించినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉపరాష్ట్రపతి అయిన రాధాకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి నరేంద్ర మోడీ గారి యొక్క కార్యక్రమాలు కానీ, ఈ దేశ రక్షణ కానీ, ప్రజల సంక్షేమాన్ని కానీ గుర్తు చేసుకొని ఇక ఎన్డీఏ కూటమి కాకుండా ఇండియా కూటమి నుంచి కూడా ఎంపీలు ఇవాళ రాధాకృష్ణన్ గారికి ఓటేయడం జరిగింది. మరి దీన్ని బట్టి చూడాలి, కాంగ్రెస్ పార్టీ ఎవరైతే మీరు మనుషులను మార్చొచ్చు కానీ మనుషులలో ఉన్న మనసులను మాత్రం మీరు దోచుకోలేరు. ఆ మనసులను దోచుకున్నది కేవలం నరేంద్ర మోడీ గారే. నరేంద్ర మోడీ గారు దేశ పరిపాలన బాగుందని చెప్పేసి దేశ ప్రజలు 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. తర్వాత కూడా 3వ కూడా అవకాశం ఇచ్చి ఈ దేశ రక్షణకు, ఈ దేశ ప్రజల సంక్షేమానికి నరేంద్ర మోడీ గారు అయితేనే బాగుంటుందని చెప్పేసి దేశ ప్రజలందరూ తీర్పునియడం జరిగింది. మరి పరిస్థితి చూసిన ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ, ఎంపీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ ఇప్పుడన్నా కళ్ళు తెరవండి. మీరు ఆలోచన చేయండి. ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారిని మీరు అడ్డుకోలేరు, మీ వల్ల కాదు అది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అహర్నిశలు ఈ దేశ అభివృద్ధి కొరకు, దేశ ప్రజల గురించే పనిచేస్తున్నాడు తప్ప ఆయనకు ఇప్పటి వరకు కూడా సొంత ఇల్లు లేదు, కనీసం బ్యాంకు బ్యాలెన్స్ లేదు. దేశ ప్రజలే నా వాళ్ళని, ఈ దేశ ప్రజల అభివృద్ధే నాకు ముఖ్యమని చెప్పేసి 24 గంటలు శ్రమిస్తున్నాడు. ఇవాళ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు దేశాలు తిరుగుతుంటే ఆయన ఏదో సౌకర్యపడి తిరుగుతాడని చెప్పేసి అంటారు. చాలా తప్పు. మీరు ఆలోచన చేయండి. ఆ దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఈ దేశంలో, భారతదేశంలో అభివృద్ధి జరగాలని చెప్పేసి ఇక్కడ ఈ అభివృద్ధి చేస్తున్నాడు. మరి ఎప్పుడు కూడా ఈ దేశం గురించి ఆలోచిస్తాడు తప్ప ఆయనకు వేరే ఆలోచన లేదు. మరి ఇవన్నీ మీకు నరేంద్ర మోడీ గారి యొక్క ఎదుగుదలను కానీ, నరేంద్ర మోడీ గారి యొక్క పనితనాన్ని కానీ చూసి ఓర్వలేక మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల జాగ్రత్త. ఖచ్చితంగా మీకు ఇదివరకే బుద్ధి చెప్పిండ్రు.